హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు ఎల్కమ్ యూట్యూబ్ ఛానల్. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుంచి కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. తూర్పు కనుపూరు ముత్యాలమ్మకు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారంన జాతర నిర్వహించుతారు. ఈ జాతర వేడుకలు మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా సాగుతాయి. ఈ జాతర వేడుకలు పలు ఘట్టాలను, కొలువులను నిర్వహించుతారు. విశేషంగా వేలాది భక్తులు ఈ జాతరలో పాలుపంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. ఈ జాతరకు 10 లక్షల మంది వస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత కనుపూరు ముత్యాలమ్మ జాతర చాలా ప్రసిద్ధి. మంగళవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి, ఉదయం 6 గంటలకు బంగారు చీర అలంకారము, గ్రామ సమక్ష దేవత అయిన పోలేరమ్మను ఆరాధించుతారు. ఈ ఆరాధనను నిలుపు అంటారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొలల వేడుక జరుగుతుంది. గురువారము పగలు శ్రీ గురునాథ స్వామి బ్రహ్మోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారికి పూలాంగి సేవ, రాత్రి అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. శుక్రవారం ఉదయము 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెల్లనంపు కార్యక్రమం జరుగుతుంది. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు కుంకుమ, చేతికి కట్టుకునే దారాలు, అమ్మవారి తాయెత్తులు, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చిన్న పటములు, చేతి కడియములు దేవస్థానం లోపల ఆవరణం నందు ఉంచి అమ్ముతూ ఉన్నారు. భక్తులు అమ్మవారి కుంకుమను తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఉండి ఏర్పాటు చేసినారు. భక్తుల కానుకలు, మొక్కుబడి కొరకు ఉండీలు ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చీరలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. కనీసం ధర 300 నుంచి 2000 వరకు ఉంది. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చీరలు ఇక్కడ చాలామంది కొంటున్నారు భక్తులు. ఈ అమ్మవారి చీరల వేలం పాట ఎంత మ్యాక్సిమం? 300 నుంచా? మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత? 1500 దాకా. బయట ఉన్నాయా? మీ పేరేం పేరు? ప్రశాంత్. ఈ ఊరేనా మీది? వదలకూరా? గుడి ప్రాంగణ ఆవరణ నందు భక్తులు నిద్రించుతూ ఉన్నారు. జాతర సందర్భంగా అంగళ్ళు చాలా వచ్చి ఉన్నాయి.